అత్యంత సంక్లిష్టమైన కాలేయ శస్త్రచికిత్సను ఆలివ్ హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ బృందం విజయవంతంగా నిర్వహించింది. 26 ఏళ్ల వ్యక్తి కాలేయ సమస్యతో తమ ఆసుపత్రికి రావడంతో పరీక్షలు నిర్వహించి వైద్యం అందించామని యాజమాన్యం తెలిపింది. శస్త్రచికిత్స ద్వారా కణితిని తొలగించడంతో పాటు పిత్తాశయంలో రాళ్లను తొలగించామన్నారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలో కోలుకొని డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. రోగులకు అత్యున్నత నాణ్యత, సంరక్షణతో పాటు మెరుగైన ఆరోగ్య ఫలితాలను అందించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. కడుపు ఉబ్బరంగా ఉండడం, అలాగే వీపులో నొప్పి అలా వచ్చింది. సో తను ఒక బయట టెస్ట్ చేయించుకొని వచ్చాడు, అల్ట్రాసౌండ్ అనేది. దాంట్లో లివర్ లో కణితి లాగా ఉంది అని వచ్చింది. కానీ ఏం కణితి, అది ఎంతవరకు ఉంది, చుట్టుపక్కల అవయవాలు ఎంతవరకు దాన్ని ప్రెస్ చేస్తుంది అని తెలుసుకోవడానికి మనము సిటీ స్కాన్ అనేది చేశాం. సిటీ స్కాన్ లో ఏంటంటే ఒక 12x12 సెంటీమీటర్ల కణితి ఉంది. అది చుట్టుపక్కల అవయవాలన్నీ ప్రెస్ చేస్తుంది. అలాగే దానికి రక్త ప్రసరణ కూడా సపరేట్ గా ఉంది. సో దానివల్ల అది చాలా, అంటే రక్తము ఎక్కువ ప్రవహిస్తుంది ఆ కణితిలో. సో ఈ విధంగా ఉన్న వాటికి ఏంటంటే పేషెంట్ కి నొప్పి ఉంది కాబట్టి దీనికి సర్జరీ చేసి ఆ కణితి తీయవలసిన అవసరం అనిపించి మేము సర్జరీ ప్లాన్ చేశాము. సో సర్జరీ లాస్ట్ ట్యూస్డే అయింది. సర్జరీ ఒక 6 నుంచి 7 గంటల వరకు పట్టింది. అండ్ బ్లడ్ లాస్ అయితే అంత ఎక్కువ కాలేదు. అండ్ పేషెంట్కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా ఏమి ఇవ్వలేదు. మనం పేషెంట్ని ఒక 1 డే ఐసీయూలో పెట్టి తర్వాత వార్డ్కి షిఫ్ట్ చేశాము. అండ్ ఇప్పుడు పేషెంట్ ఇంటికి వెళ్ళడానికి రెడీగా